హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ లైఫ్. మా స్కూల్లో స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరిగినాయి కదండి, దాని గురించి కంప్లీట్ వీడియో అనమాట ఇది. దీంట్లో ఏంటంటే ప్రెసిడెంట్ ఆల్రెడీ యూనానమస్, వైస్ ప్రెసిడెంట్, కల్చరల్ సెక్రటరీ, స్పోర్ట్స్ సెక్రటరీ కోసం అని చెప్పేసి అందరు మా పిల్లలు నామినేషన్ చేశారు. సో మేము మొత్తము ఎలక్షన్ బూత్ రెడీ చేసినామండి. ఓటింగ్ బూత్ మొత్తం రెడీ అయింది. బ్యాలెట్ బాక్స్లు కూడా రెడీగా ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి. డార్క్ రూమ్ కూడా రెడీ ఉంచమంట, సీక్రెట్ రూమ్. ఇప్పుడు రిబ్బన్ కటింగ్కి మా ప్రిన్సిపల్ సిస్టర్ని ఇన్వైట్ చేశాము. సో ప్రిన్సిపల్ సిస్టర్ గారే లాంఛనప్రాయంగా రిబ్బన్ కట్ చేసి ఎలక్షన్ స్టార్ట్ చేశారండి. ఫస్ట్ ఓట్ వేయాల్సింది ప్రిన్సిపల్ సిస్టర్ కదా. సో పోలింగ్ చిట్టీలు ఇస్తున్నాము. వైస్ ప్రెసిడెంట్, కల్చరల్ సెక్రటరీ, స్పోర్ట్స్ సెక్రటరీ కోసం అనే 3 కేటగిరీస్కి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మా స్టాఫ్ సెక్రటరీ గారి దగ్గర నుండి ఓటు వేపిస్తున్న సిస్టర్తోని. పీటీ సార్ కొంచెం మార్క్ మంచిగా పెట్టండి, ఫస్ట్ సిస్టరే ఓటేస్తున్నారు కదా, మర్చిపోవద్దు మరి. ఓకే సిస్టర్, మీరు నచ్చిన వాళ్ళకి కొట్టండి, మేము ఏం చూడము, సీక్రెట్ వేసేసిందండి. ఓకే అండి, బ్యాలెట్ బాక్స్లో వేసేస్తున్నారు. సిస్టర్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారండి. నెక్స్ట్ వింటర్ సిస్టర్ ఇస్తున్నారు. మేము కూడా చూడలేదు, సీక్రెట్. ఓటింగ్ అంటే ఓటింగ్, ఎలక్షన్లానే ఉంటాయి. 10th క్లాస్ పిల్లలు రెడీగా ఉన్నారండి ఓట్ వేయడానికి. అందరు వస్తారుగా 10th క్లాస్ అన్నయ్యలు. లాస్ట్ ఇయర్ స్కూల్ ప్రెసిడెంట్ అండి అజయ్ అన్న వాళ్ళకన్నా సపోర్ట్ చేసిన అజయ్ అన్న. నువ్వు ఇలా చెప్పేప్పుడు నువ్వు ఓట్లు ఎక్కిస్తా అజయ్ అన్న, మళ్ళీ ఏం చూపిస్తావు, పోయిగా నచ్చిన వాళ్ళకి ఓటేయండి. మీ నాయకుడిని మీరే ఎంచుకోండి, మీకు అవకాశం వచ్చింది. మీరు ఫ్యూచర్లో గొప్ప నాయకులను ఎన్నుకోవాలంటే ఇప్పటి నుంచి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలి. ఏమంటారు ఫ్రెండ్స్? అజయ్ అన్న ఓటేసిపోతాను, వెరీ గుడ్. నెక్స్ట్ వీళ్ళంతా 10th క్లాస్ అండి. 10th క్లాస్ బాయ్సే వేస్తున్నారు అనమాట ఫస్ట్. ఎందుకంటే వాళ్ళ క్లాసెస్ ఉంటాయి కదా. సో వాళ్ళు ఫస్ట్ ఓటేసి వెళ్ళిపోతే మిగిలిన క్లాస్ అంతా తర్వాత తీసుకుందాం. మా ఎలక్షన్ సిబ్బందితో పకడ్బందీగా చూస్తున్నారండి. వీళ్ళు కరెక్ట్ ఇస్తారా బ్యాలెట్ బాక్స్లో చెక్ చేస్తున్నారు. మొత్తానికైతే మా వాళ్ళు 10th క్లాస్ వాళ్ళు వేస్తున్నారు. లాస్ట్ అంటే ఈ స్కూల్లో లాస్ట్ ఎలక్షన్స్ వీళ్ళకు. మా పిల్లలందరూ రెడీగా ఉన్నారు. 10th క్లాస్లో ఒక బ్లైండ్ అబ్బాయి ఉన్నాడండి. సో పీటీ సార్ హెల్ప్ చేస్తున్నారు ఆ అబ్బాయికి. వేరే వాళ్ళు హెల్ప్ చేస్తే మరేమో చెప్పలేము కదా, వేరే వాళ్ళకి ఓటేపి సెట్ నచ్చిన వాళ్ళకి అని చెప్పేసి పీటీ సార్తోనే ఓటేపించినాము. ఓకేనా, బాయ్ ఫ్రెండ్, వెళ్ళిపో. నెక్స్ట్ 10th అమ్మాయిలు అండి. 10th అమ్మాయిలు వచ్చింది. వీళ్ళ గురించి ఒక పెద్ద స్టోరీ చెప్తారండి. వీళ్ళందరూ 10th క్లాస్ గర్ల్స్ అండి. లాస్ట్ టైం కదా ఓటు మంచిగా ఉపయోగించుకుంటున్నారు. అయితే ఏంటంటే మా స్కూల్లో ప్రెసిడెంట్ మేము ఈసారి యూనానమస్గా అయిపోయింది కదా, ఆ అమ్మాయి 10th క్లాస్ అమ్మాయి. మీకు చూపిస్తారండి, రండి. వీళ్ళందరూ ఎగ్జైట్ అవుతున్నారు కదా. ఈ అమ్మాయి కాదు, చూస్తూ ఉండండి, కొంచెం ఎగ్జైట్మెంట్ వద్దా. పిల్లలందరూ రెడీగా ఉన్నారండి. ఎలక్షన్ ఎవరికి వేయాలి ఏంటనే అక్కడ నడుస్తుంది. ఇగో ఈ అక్కయ్యనే లక్ష్మీ ప్రసన్న అక్కయ్య అనమాట. ఈమెనే మనకు స్కూల్ ప్రెసిడెంట్ ఈ ఇయర్. నెక్స్ట్ 9th గర్ల్స్ అండి. 9th క్లాస్ పిల్లలు వచ్చేసారు, రెడీగా ఉన్నారు. ఓటేయడానికి రిజిస్టర్ కూడా వచ్చేసింది. అకార్డింగ్ టు రూల్ నెంబర్ ఎలక్షన్ తీసుకున్నమాట. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరుగుతుందండి పోలింగ్. అయితే ఈ పోలింగ్ ఇంత ప్రశాంతంగా జరిగినా కూడా కొందరికి డౌట్ ఉంటుంది. అవునా, స్పెషల్ ఆఫీసర్ వస్తారు కదండి, స్పెషల్ ఆఫీసర్ వచ్చి చేశారు అని అనుకున్నా, స్పెషల్ ఆఫీసర్ వస్తారని చెప్పేసి. ఎలక్షన్స్ ఎంత ప్రశాంతంగా నడిచినా ఈ ఎలక్షన్స్ ఆఫీసర్ కొంచెం డౌట్ ఉంటుందండి, అందుకనే వచ్చి చెక్ చేస్తున్నారు. ఏమంటారు సార్, మా పోలింగ్ మంచి జరుగుతుందా లేదా? ఇంకా మా సార్కి కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అనమాట, కరెక్ట్గా చేస్తున్నా లేదా అని చెప్పేసి. అయినా మేము తగ్గేది లేదు, మేము కరెక్ట్గా ఓటేస్తున్నాం కాబట్టి భయపడే సమస్య లేదు. సార్ ఓకేనా, బ్యాలెట్ బాక్స్ అంతా ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా? అమ్మో, డౌట్ ఉందంటే సార్ వారి పెట్టిస్తున్నారు కదా, నిజంగానే వారిపోతున్నారు కదా. నెక్స్ట్ క్లాస్ అక్కలు వస్తున్నారండి. అయితే ఈ క్లాస్లో బ్లైండ్ చిల్డ్రన్ ఉన్నారండి. సో ఒక అమ్మాయి వాళ్ళకు హెల్పింగ్ చేయడానికి వచ్చింది. యాక్చువల్లీ ఎవరు చూడలేరు అనమాట, స్టాఫ్ బిజీగా ఉండడం వల్ల. ఆ అమ్మాయిని వాళ్ళ క్లాస్ అంటే వాళ్ళ సీనియర్ తీసుకెళ్ళి ఓటేపిస్తుంది. సో వెంటనే సిస్టర్ అర్చన గారు స్పందించారనమాట. అక్కడ ఉన్నారో మేము చూసుకోలేదు. సో అర్చన సిస్టర్ వచ్చి ఆ బ్లైండ్ స్టూడెంట్ని ఓటేపిస్తున్నారు. అంటే తెలియదు కదా, అంటే మేడం అన్నట్టుగా లేదనమాట. సో అందుకోసమని కొంచెం లేటెస్ట్గానే ఓటేస్తుంది పాప. పీటీ సార్ ఎవరు ఒక్కరు ఉండాలి, ఎలక్షన్ అసలే సీరియస్ నడుస్తుంది. అసిస్టెంట్ వెళ్ళిపోవాల్సింది. పీటీ సార్ ఎవరు ఒక్కరే ఉండాలి, మీరు వెళ్ళి మీ డ్యూటీ చేసుకోవాలి. వెరీ గుడ్ సిస్టర్, ఆపన ఓటు వేయండి. ఓకే, ఎవరి ఓటు వారే వేయాలి, అందుకే వాళ్ళ చేతనే చెప్పిస్తున్నారు. నెక్స్ట్ ఆ క్లాస్ పిల్లలందరూ ఓటేస్తున్నారండి. ఆ ఓట్ బేబీ, నీ ఓటు ఖచ్చితంగా లెక్కిస్తామమ్మా. థ్యాంక్ యూ సిస్టర్. నెక్స్ట్ చందనేనా, నాకు కొంచెం పేర్లు సరిగా లేదండి, పిల్లల పేర్లు. అరే హైఫై ఇచ్చిన పాప. నీ ఓట్లు ఎక్కిస్తా సార్, ఓట్లు ఎక్కించడే. ఇలా ఎలా పోజ్ పెట్టకపోయినా ఓట్లు ఎక్కిస్తారు, మేము ముందే చెప్పినా కదా. అయినా మీ సంతోషం కోసం చెప్తామని ఎందుకు కాదంట. కానివ్వండి.
ఈ స్పెషల్ ఆఫీసర్ ఏంది మళ్ళీ మళ్ళీ వస్తాడు. అరే ఇట్లేదు నమ్మట్లేదు. స్పెషల్ ఆఫీసర్కి ఒక పోస్ట్ ఇచ్చి కూర్చోబెడదాం ఓన్లీ. ఊరికే మమ్మల్ని అనుమానిస్తాను కాబట్టి స్పెషల్ ఆఫీసర్కి ఒక పోస్ట్ ఇద్దాం. పీటీ సార్ మీరు జరగండి. ఓకే గుడ్. మంచిగా ప్రశాంతంగా పోలింగ్ని డిస్టర్బ్ చేస్తున్న స్పెషల్ ఆఫీసర్ గారికి మేమే ఒక జాబ్ ఇచ్చినామండి. మంచిగా ఉందా ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ సంగతి? బ్లైండ్ చిల్డ్రన్ అండి, వేరే వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. వీళ్ళు మేడం ఫోటోలు దిగుతాను. ఒక కొత్త స్టోరీ అండి. ఏంటంటే ఈ 5th క్లాస్ పిల్లలు ఫస్ట్ టైం ఓట్ని వినియోగించుకున్నారండి. వాళ్ళ ఎగ్జైట్మెంట్ లైన్లో వచ్చి మరి 5th క్లాస్ అనమాట. అందరూ అయిపోయిందండి. లాస్ట్కి పోలింగ్ స్టాఫ్ కూడా ఓటేసిండ్లు. ఎవరికి వేసిన అనే విషయం మాకు చెప్పారు. కానీ అందరూ ఒకసారి ఏమి ఇండికేట్ చూపిస్తే మేము కొంచెము చెప్తాం కదా, మీరు ఇలా అలా ఇలా చూపించకపోయినా మేము ఓట్లు ఎక్కిస్తాం. ఓకే, మేము కూడా ఒప్పుకున్నారే. ఎవరైతే గెలిస్తే వాళ్ళు గుర్తుంచుకోండి, మేడం వాళ్ళు సిస్టర్ కూడా వేశారనమాట ఓటు. అయితే ఇవి కౌంటింగ్ రిజల్ట్ అనేదాన్ని కొంచెం సస్పెన్స్ టైం ఉంది, అది తర్వాత అప్లోడ్ చేస్తా. ఓకే సిస్టర్, మీ ఓటు లెక్కించబడును. మా స్టాఫ్ అండి, ఆ పోలింగ్ ఏజెంట్లు అందరూ కలిసి ఫోటో దిగుళ్ళు. పిల్లలు కూడా ఎగ్జైట్ అయ్యాలని అందరూ క్లాస్ వైజ్గా ఫొటోస్ పెట్టారు కదా కంపల్సరీ. 5th క్లాస్, 6th క్లాస్ అలాంగ్ విత్ మేడం. అరే 5th క్లాస్ అక్కాయలు ఫస్ట్ టైం ఓటేసి చూడండి. 6th క్లాస్ అక్కాయలు. ఓకే గుడ్. ఇప్పుడు ఇట్స్ టైం టు కౌంటింగ్ అండి. కౌంటింగ్ చేస్తున్నాము. ఎలక్షన్స్ ఒక అయితే కౌంటింగ్ ఒక అనమాట. మా కౌంటింగ్ సిబ్బంది కూడా మంచిగానే కౌంట్ చేస్తున్నారు. డబుల్ టైమ్స్ అండి, 2 times కౌంట్ చేస్తున్నాము. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ చేసుకోవచ్చు. చూడండి, ఒక్క బ్యాలెట్ బాక్స్ని ఓపెన్ చేస్తూ అవి కౌంట్ చేస్తున్నాము. నేను కూడా అందులో ఒక చేసిన. మీకు ఏమైనా డౌట్ ఉందనుకోండి, మళ్ళీ రీకౌంటింగ్ కూడా చేయించుకోవచ్చు. ముందు చెప్తున్నాం అన్ని కట్టగట్టి మరీ ఒక అడుగు పెడతాను. ఓకేనా, బ్యాండ్ వేసామండి, వేటికి వాడికి బ్యాండ్ వేసాము. ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ రీకౌంటింగ్ కూడా మేము అవకాశం ఇస్తున్నాము. ఓకే అండి, దీని రిజల్ట్ ఎవరనే విషయం ఇప్పుడు చెప్పము, రేపు అసెంబ్లీలో అనౌన్స్ చేస్తాము. సో అప్పుడు ఇంకో వీడియో చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.